పరిశీలించి ఉత్తర్వులు ఇస్తాం. సో ఇది ఒకవైపు ఏంది ఏకగ్రీవాలు, నామినేషన్లు, ఇంకోవైపు ఎలక్షన్ కమిషను నిబంధనలు. ఇది ఈ రెండింటికి విరుద్ధంగా ఆల్రెడీ ఇది హైకోర్టులో ఉన్నది. ఇప్పుడు ఈ హైకోర్టులో మాకు రిజర్వేషన్లు కరెక్ట్గా ఇవ్వలేదు, రిజర్వేషన్ల ఏంది వీటిని రూపొందించడంలో అక్రమాలు, అవకతవకలు, నిర్లక్ష్యం విపరీతంగా ఉన్నాయి అని ఒక 9 పిటిషన్లు, ఒక పిల్లు ఏంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఈ మొత్తం 10 హైకోర్టుకు చేరినాయి. ఇప్పుడు ఈ 9 వాటి మీద, ఈ పిల్లు మీద విచారణ చేయాల్సింది ఒకటి డిసెంబర్ 9వ తారీఖున ఉన్నది. మిగిలినవి ఈ రోజు చేస్తామని చెప్తున్నారు హైకోర్టు. సో కొన్ని పరిశీలించే ఉత్తర్వులు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. నిన్న కూడా విచారణ జరిగింది. రిజర్వేషన్లను తగ్గించారంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం వరంగల్ జిల్లా మహమూద్పట్నం పంచాయతీ ఎన్నికపైన స్టే, ఆల్రెడీ ఒక స్టే వచ్చేసింది. సో మొదలైంది స్టేలు రావడం. ఎందుకు? ఆ గ్రామంలో రిజర్వేషన్ల యొక్క తీరు కానీ లేకపోతే ఎన్నికల నిబంధనలు కానీ సరిగా లేదు, ఏందో చూద్దాం. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో ఎంతవరకు జోక్యం చేసుకోగలమో పరిశీలించి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. ఇక ఇవాళ ఇస్తారు. నిన్న చెప్పారు, నిన్న ఈ పిటిషన్ మీద అంత విచారణ జరిగింది, అయితే తుది తీర్పు రాలేదు, ఈరోజు ఇస్తాము అని చెప్పారు. గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లకు సంబంధించి ఈ నెల 23న జారీ చేసిన గెజిట్ను రద్దు చేయాలని కోరుతూ లంచ్ మోషన్ రూపంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సో ఈ పిటిషన్లపై జస్టిస్ మాధవీదేవి గురువారం మధ్యాహ్నం విచారణ చేపట్టారు. పిటిషన్ల తరపున న్యాయవాది సామల రవీందరు ఇతరుల వాదనలు వినిపిస్తూ బీసీలకు 23% కూడా పంచాయతీ స్థానాలు కేటాయించలేదు, కొన్ని జిల్లాల్లో 13% రిజర్వేషన్ చేశారు, ఓసీ, ఎస్సీ, ఎస్టీల కంటే బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నా స్థానాలు తక్కువే కేటాయించారు. సో ఓ గ్రామంలో 2014లో ఎస్టీ మహిళ, 2019లో జనరల్ మహిళ, ఇప్పుడు ఎస్సీలకు రిజర్వ్ చేశారు. వాస్తవానికి ఆ ఊర్లో బీసీల సంఖ్య ఎక్కువ. ప్రభుత్వ జీవో షెడ్యూల్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నది. సో ఈ జీవోనే షెడ్యూల్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నది అనేది వీళ్ళ యొక్క వాదన. ప్రభుత్వం తరపున స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ చట్ట ప్రకారం 55% మించకుండా రిజర్వేషన్లు మేరకు పంచాయతీ స్థానాలను కేటాయించాం. ముందు ఎస్టీకి రొటేషన్ బేసిస్, ఫస్ట్ ఎస్టీకి, ఆ తర్వాత ఎస్సీకి, ఆ తర్వాత బీసీలకు రిజర్వేషన్లను కేటాయింపు ఉంటుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే రిజర్వేషన్లు ఇచ్చామని ఆయన చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదన వినిపిస్తూ ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన కేటాయించిన తర్వాతే 50%లో మిగిలిన స్థానాలు బీసీలకు కేటాయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీసీలకు 23% ఇవ్వాలని చట్టంలో లేదు. సో వాళ్లకు పోగా మిగిలింది వీళ్ళకి వస్తే తప్ప ఇది 23% బీసీలకు ఇంత ఉన్నది అనేది ఏ చట్టంలో లేదు అనేది ఎన్నికల కమిషన్ యొక్క న్యాయవాది వాదన. సో జీవో మేరకే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ వాదనలు విన్న న్యాయమూర్తి తొలుత ఈ పిటిషన్లు సీజే ధర్మాసనం ముందు ఉంచితే బాగుంటుందేమోనని అభిప్రాయపడ్డారు. జీవో మేరకే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుందని ఈసీని నిందించకూడదని సూచించారు. సో ఈసీ తప్పేం లేదని చెప్పారు. అయితే కోర్టులో రిజర్వేషన్లో పిటిషన్ విచారణ ఇప్పటికే పెండింగ్లో ఉన్నందున సింగిల్ జడ్జిగా ఈ అంశంలో ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చో పరిశీలన జరిపి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు వరంగల్ జిల్లా కేసముద్ర మండలం మహబూబాద్పట్నం పంచాయతీ ఎన్నికపైన కూడా హైకోర్టు స్టే విధించింది. కేవలం 6 మాత్రమే ఎస్టీలు ఉన్న పంచాయతీని ఎస్టీలకు రిజర్వ్ చేయడంపై పిటిషన్ దాఖలైంది. దీనిపై శుక్రవారం వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సో ఈ రకంగా అనేక స్టేలు వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఇట్లాంటివి రాష్ట్రంలో 12,760 గ్రామ పంచాయతీలో 80 మండలాల్లో అసలు 30 మండలాల్లో బీసీలకు ఉనికి లేదు, 80 మండలాల్లో 1-2 ఉనికిలు ఉన్నాయి. ఇట్లా అనేక ఏరియాల్లో బీసీలు మెజారిటీ ఉన్నా అక్కడ బీసీలకు అది రిజర్వ్ కాలేదు. కారణం ఏంటంటే రొటేషన్ అన్నారు. సో ఈ రకంగా ఆ గ్రామంలోని వాళ్ళందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదేం రొటేషను, ఇదేం రిజర్వేషను, సో 42% అన్నారు, చివరికి 23% అన్నారు, ఇప్పుడు అది ఒకడు 17% అంటుండు, ఇంకొకటి 21% అంటారు. ఈ శాతాలు పక్కన పెడితే అసలు మా దగ్గర ఎవరికి బీసీలకే రాలేదు, ఈ బీసీల నోట్లో మన్ను కొట్టారు అని ఆవేదనతోటి అసంతృప్తితోటి ఉన్న బ్యాచ్ అంతా కోర్టు తలుపులు తడుతుంది. మరి కోర్టు ఏం చెప్తారో, ఈ సింగిల్ న్యాయవాది ఏం చెప్తారో, మరి ఇది పూర్తి ధర్మాసనానికి నివేదిస్తారా, ఏం జరుగుతుంది? ఈ ఎన్నికలు మాత్రం ఎప్పుడు కూడా ఒక అడుగు ముందు 2 అడుగులు వెనక్కన్నట్టే తయారైనాయి. ఈ సర్పంచ్ ఎన్నికలు, ఈ లోకల్ బాడీ ఎన్నికలు, ఇప్పుడు ఈ కోర్టు ఏమిస్తుందో చూడాలి.